అందరికీ నమస్తే. నా పేరు కాజా హుస్సేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మరి 2025 మెగా డిఎస్సిలో పాస్ అయి ఉత్తీర్ణ సాధించినటువంటి అందరూ కూడా ఉపాధ్యాయులందరూ ఈరోజు కర్నూలులో కథన రంగం తొక్కారు. మరి మేమందరం మెరిట్ ఆధారంగానే పాస్ అయినాము. క్వాలిఫై ఆధారంగానే ఆన్లైన్లో మేమందరం కూడా పాస్ అయ్యి మా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాము. ఎవ్వరం కూడా ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణల్ని ఇంకోసారి చేస్తే బాగోదని చెప్పి వాళ్ళందరూ కూడా కర్నూలు కొండారెడ్డి బుడ్జు సాక్షిగా కథన రంగం తొక్కి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి వేలాదిగా ఉపాధ్యాయులందరూ కూడా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, ఉమ్మడి జిల్లాలందరూ కలిసి వచ్చి డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, మెరిట్ ఆధారంగానే మేము పాస్ అయినాము. మాకు స్పోర్ట్స్ కోటాలో ఏవైతే ఉందో మా అర్హతను బట్టే వచ్చాయి, కానీ మేము ఎవరిని కూడా ఇక్కడ అవకతవకలు జరగలేదు. తప్పుడు ఆరోపణలు చేసి మమ్మల్ని అవమానిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి హెచ్చరిక అని చెప్పి జారీ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వేలాదిగా ఇక్కడ తరలి రావడము, అలాగే కొండారెడ్డి బుడ్జు నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా తరలి రావడము, అందరూ ఐక్యత చాటుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డిఎస్సిలో అవకతవకలు జరగలేదని చెప్పి హెచ్చరికలు జారీ చేసి ఈ రకంగా నినాదాలు ఇస్తూ అందరూ కూడా తరలి రావడం అనేది, ఒక యూనిటీగా ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించండి. మేము ఎటువంటి అవకతవకలు జరగలేదు. మమ్మల్ని మెరిట్ ఆధారంగా పాస్ అయినటువంటి వాళ్ళని అవమానిస్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ హెచ్చరిస్తున్నారు ఇక్కడికి వచ్చినట్టు ఉపాధ్యాయులు. నేను మీ కాజా హుస్సేన్, క్రాంతి కిరణం. నమస్తే. తప్పుదోవ పట్టలేదు